మాకు ఈ ఈ టైంలో రైట్ టైంలో మాకు ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లా ఉంటుంది ఏదండి? మీరు చేసే సినిమాల్లో పూరి గారి ప్రమేయం ఏమైనా ఉంటుందా? ఆయనకు చెప్తారా? ఆయన సలహాలు తీసుకుంటారా? ఎలా ఉంటుంది మీ మధ్యన? ఇంతే మరీ ఇంత వచ్చిన తర్వాత ఇంకా ఆయన అడిగితే కొడతాడు, లేదా మనకు కూడా బాగోదు కదండి. సో ఒక టైం వరకు ఆయన నేను ఇబ్బంది పెట్టాను. అంటే ఒక బంపర్ ఆఫర్ వరకు నిజంగానే ఆయన సపోర్ట్ చేశారు, మన సినిమా బంపర్ ఆఫర్ ఇచ్చారు, అంతే. నేనే ఆయన నేను అంటే ఏమంటారు దాన్ని ఇక వాడదలుచుకోలేదు ప్రతిదీని. సో డెసిషన్ ఇప్పుడు ట్రైలర్ పంపించా, ట్రైలర్ చాలా బాగుందిరా అన్నారు. సో ఈ మాత్రం ఒపీనియన్స్ తీసుకుంటాను. అలానే ఇది పట్టుకుంటే 10,000 ఇలాంటి కంటెస్ట్తో వస్తున్నాం అన్నయ్య అన్నాను. అరే కొంచెం జాగ్రత్త చూడండి రా, ఎందుకంటే చాలా ఇది అంటే మీరు ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్గా నిలబెట్టుకోవాలి అని పెట్టేసి మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఫోన్ చేశాడు. కాదు అప్పుడు అన్వేషణకి ఇలా జరిగింది అని అదంతా మాట్లాడాడు. సో డెసిషన్స్ ఇలాంటివన్నీ సలహాలు తీసుకుంటానండి, బట్ ఆయన నేను ఎందుకంటే ఇబ్బంది పెట్టను ఎక్కువ నేను. అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఆయన సలహాలు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నంత వరకు బాగా వచ్చిన తర్వాత కొంచెం రాంగ్ ట్రాక్లో పోయినట్టు అనిపించిందా మీకు? మరి అదే సార్ నేనేమంటున్నానంటే రాంగ్ ట్రాక్ ఎప్పుడు మనం వెళ్ళమండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు నేను రకమైన సినిమా చేశాను, నేను శరత్ కుమార్, మంచి సినిమా, అది రిలీజింగో లేకపోతే ఆ టైమో నాకు కుదరలే. అప్పుడు సినిమా ఫెయిల్ కాదు, నేను ఫెయిల్ కాదు, మేము రిలీజింగ్ ప్రాబ్లం వల్ల ఆ సినిమా మంచి సినిమా ఫెయిల్ అయింది తప్ప అది రాంగ్ ట్రాక్ అని నేను అనుకోనండి. సో నేను ఫీల్ అవుతాను ఏంటంటే సక్సెస్ అంటే ఆయన సలహాలు ఇంపార్టెంట్ కావాల్సింది అని ఆ లోటు ఏమన్నా మీకు కనిపించిందా? అదేనండి నేను ఏమంటానంటే అండి, కథ చెప్పినప్పుడు ఎవరైనా కథ డెసిషన్ తీసుకోవడానికి ఇప్పుడు ఈ కథ ఇదన్నయ్యా ఈ కథ ఇదనే అంటే నేను డిస్కస్ చేయనండి ఇప్పుడు. బట్ ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత ఆయనకు పంపిస్తాను, బాగుందిరా బాగాలేదు, లేదు సినిమా ఆయనకు చూపిస్తాను. సో అలాంటి సలహాలు తీసుకుంటానండి నేను. అది మొదటి నుంచి అయితే నేను మీరు అన్నట్టు నేను. థ్యాంక్ యూ. సాయిరామ్ గారు, దిస్ ఈజ్